వెళ్ళడానికి 2 గంటలు నిరీక్షిస్తే ఒక బస్సులో వెళ్ళడం జరిగింది. అందులో చూసినట్టయితే ఫ్రీ బస్ అని మహిళలకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఫ్రీ బస్సు పేరుతో వారు తప్పించుకోవడానికి బస్సులు తగ్గించి ఈరోజు ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్కటి ఫ్రీ బస్ పేరుతో వారు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రీ బస్ పెడుతూనే బస్సులు తగ్గడం వల్ల ఈరోజు 190 రూపాయలు పెట్టి మేము హైదరాబాద్ నుండి సిరిసిల్లకు టికెట్ తీసుకోవడం జరిగింది. మాకు సీట్లు లేవు. ఇలా చూసినట్టయితే అందరు నిలబడి స్టాండింగ్ లో 3 గంటలు 4 గంటలు నిలబడడం జరుగుతూ ఉంది. వారు బస్సులు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు, మోసం బాగా చేస్తూ ఉన్నారు. తప్పించుకోవడానికి కేవలం టోటల్ గా 10 బస్సులను తీసి ఆ 10 బస్సుల ప్లేస్ లో 3 బస్సులు తీసుకొచ్చిందంటే ఎంత మోసం జరుగుతూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది కాకుండా ఇంకా ట్రాన్స్పోర్ట్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద మేము అతి త్వరలో దీనిపై ప్రజలందరూ కూడా తిరగబడక తప్పదు. ఎందుకంటే 190 రూపాయలు పెట్టి 200 పెట్టి 300 పెట్టి ఈరోజు ప్రజలు నిలబడి ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే వారు బస్సులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.